హలో ఆస్పిరెంట్స్ అందరూ ఎలా ఉన్నారు? సో ఇది నా డే 1 స్టడీ బ్లాగ్. సో ఫస్ట్ లేవగానే నేనైతే సిలబస్ ముందు పెట్టుకున్నాను. సిలబస్‌లో ఫస్ట్ ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది ఈ టాపిక్. అందుకనే ఎకానమీ పట్టుకున్నాను. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి డెమోగ్రఫీ గురించి ఉంది. ఈ టాపిక్ అంతా ఈరోజు ఎండ్ అయ్యే లోపల అయిపోగొడదామని చెప్పేసి ఫిక్స్ అయ్యి డెమోగ్రఫీ పైన నోట్స్ రాయడం స్టార్ట్ చేశాను. సో సోర్సెస్ వచ్చేసి నేను యూట్యూబ్‌లో కొన్ని ఛానల్స్ ఉన్నాయి. దాన్ని బాగా ఫాలో అవుతాను. ఎకానమీ పైన నేను ఎక్కువ హిందీ ఛానల్స్ అయితే ఫాలో అవుతున్నాను. ఎందుకంటే వాళ్ళు చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అండ్ నోట్స్ కూడా బాగుంటది వాళ్ళది. సో అందుకని హిందీ ఛానల్స్ ఎక్కువగా ఫాలో అవుతున్నాను. ఈ సబ్జెక్ట్ పైన నాకు ప్రాపర్ నోట్స్ ఇంతవరకు దొరకలేదు. ఎందుకంటే ఎకానమీ అనేది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూనే ఉంటుంది. దాని వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూనే ఉంటాయి. బట్ బేసిక్ డేటా అనేది కూడా నాకు ప్రాపర్‌గా దొరకట్లేదు. సో అందుకనే నా నోట్స్ నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సిలబస్లో ఏదైతే ఉందో వాటిని డీటెయిల్డ్ నోట్స్ అనేది అయితే రాసుకుంటున్నాను. ఎందుకంటే రివిజన్లో ఈజీగా అవుతుంది. అండ్ నేను రాసుకుంటే నా సబ్జెక్ట్స్ నేను రాసుకున్నాను అనుకోండి నోట్స్, అప్పుడు నాకు చదవడానికి ఈజీగా ఉంటుంది అండ్ గుర్తుపెట్టుకోవడానికి కూడా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. మొన్న జరిగిన ఎగ్జామ్స్లో కూడా మనకు ఎక్కువ సర్వేస్ అడిగారు. అలాగే బేసిక్ నాలెడ్జ్ ఉందా లేదా అని చెప్పేసి టెస్ట్ చేయడానికి బేసిక్ డేటా కూడా కొంచెం అడిగిండు. లైక్ అసలు క్రూడ్ బర్త్ రేట్ అంటే ఏంటి, డెత్ రేట్ అంటే ఏంటి, అసలు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, అంటే సెక్స్ రేషియోని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, 1000 పీపుల్కి ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు, ఫీమేల్ లిటరసీ రేట్ ఏంటి, అగ్రికల్చర్లో ఫీమేల్స్ ఎక్కువ ఉన్నారా మేల్స్ ఎక్కువ ఉన్నారా అని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఎకానమీ నోట్స్ రాయడం అయిపోగానే తెలంగాణ మూమెంట్ నోట్స్ అయితే రాయడం స్టార్ట్ చేశాను. దీంట్లో సాలార్జంగ్ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకొని తెలంగాణలో క్యాస్ట్లు ఏమున్నాయి, ఫెస్టివల్స్ ఏం జరుపుకుంటారు, ఏ ట్రైబ్ ఏ ఫెస్టివల్ని ఆర్గనైజ్ చేస్తుంది, బోనాలు ఎలా జరుపుకుంటారు, ఇలాంటివన్నీ. యాక్చువల్గా నా ప్లాన్ ప్రకారం అయితే 4 సబ్జెక్ట్స్ని కవర్ చేయాల్సి ఉండే, కానీ ఈరోజు టైం దొరకక 2 సబ్జెక్ట్స్ మాత్రమే చేయగలిగాను. సో రేపటి నుంచి కొంచెం అట్లీస్ట్ 3 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసేలాగా చూసుకుందామని అనుకుంటున్నాను. బట్ ఏమవుతుందో తెలియదు. అయితే ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.